జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి గౌరవమాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గన్నవరం శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. నగరాల గ్రామ శాఖ అధ్యక్షుడు రండి. బాబు రాంబాబు సాయే సాయే రెండు సార్లు ముఖ్యమంత్రిగాను చరిత్రలోనే సృష్టించి 108 రియంబర్స్మెంట్ కి ఎంపతి వేణుగోపాల్ గారు ఇద్దరు కలిసి పూలమాలలు వేసి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేకపోతే బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఆయన ఒక ఆశాజ్యోతి. ఆయన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏటిగట్ల ఆధునీకరణలో ఆయన చేసినటువంటి కృషి, ఈ రోజున ఆయన పేరుతోటి మనం బలపరుచుకున్నటువంటి ఏటిగట్ల పటిష్టతకి ఎంతటి వరదలు వచ్చినా కానీ మనందరం కూడా ఈవేళ ఏమీ భయం లేకుండా ఉంటున్నామంటే ఆయన యొక్క చేసినటువంటి ఫలం అదంతా. అదేవిధంగా ఆయన వెగలైకలున్నారు కాబట్టి ఆయనకి ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ శుభ సందర్భంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అలాగే రైతు ముద్దు బిడ్డ దిగంతు నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఎన్నపత్ర ఆనంద్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జిల్లా నాయకులకు, మండల నాయకులకు, గ్రామ నాయకులకు, మహిళా నాయకులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రోజుకి కూడా మరి రాజశేఖర రెడ్డి గారిని మనమందరం కూడా తలుచుకుంటున్నామంటే ఆయన ఉమ్మడి పైకెత్త 70 రోజులు నక్కవరు నాది కూడా నేను ఏముండదమ్మో ఒకసారి ఉంటే తీసుకోకుండా స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు హనుమంత్ బాలాజీ గారిని, అలాగే అడిగేలా శివ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమంలో కోరుతున్నాం. అలాగే దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించి
108కు ఆరోగ్యశ్రీకి ఫీజు రియంబర్స్మెంట్కి మండల పార్టీ అధ్యక్షులు చిన్నపత్ర ఆనంద్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డెబ్బై 77వ జయంతి శుభ సందర్భంగా మన కోఆర్డినేటర్ గారు కనవరం శ్రీ గారు, అలాగే ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు మఠపతి బాలాజీ గారిని, అలాగే అరిగేల విజయ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమం కోరుతున్నాం. ఒకసారి ఉంటే తీసుకోకుండా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దిగంతు నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి శుభ సందర్భంగా పురస్కరించుకొని పి గన్నవరం మండలం మామిడికుదురు గ్రామము నగరం గ్రామంలో మరి అలా దిగంతు నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో మరి వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రావడం జరిగినది. మరి వాళ్ళందరికీ తెలుసు, ఈ ఆంధ్ర రాష్ట్రం ఈవేళ రైతు దినోత్సవం. ఎందుకు రైతు దినోత్సవం అని చెప్పుకుంటామంటే, ఈవేళ మా రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నప్పుడు బీడి బారిపోయినటువంటి ఎండిపోయిన భూములు చూసి మరి రైతాంగానికి ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇస్తానని చెప్పడం జరిగింది. మాట మీద నిలబడి మరి ఆ రోజున ఏప్రిల్ 14వ తారీఖున మరి మొట్టమొదటి సంతకం చేసి మరి రైతుల యొక్క ముఖాలలో వెలుగుని నింపినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే కాకుండా ఆయన యొక్క రూపాయి డాక్టర్ గారు అంటారు అందరూ కూడా కడప జిల్లాలో పులివెందల్లోనే. ఎందుచేతనంటే పేదల యొక్క ఆరోగ్యం గురించి తెలిసినటువంటి నాయకుడు. మరి ఆయన ఎవరికైనా గుండు నొప్పి వస్తే మరి ఆ గుండు నొప్పితో బాధపడుతుండో చనిపోయినటువంటి ఎంతోమంది పేదలను చూశారు ఆయన. మరి వాళ్ళందరికీ కూడా ఆలోచించి వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ అనేది తెచ్చినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మన రాజశేఖర రెడ్డి గారని తెలియపరచుకుంటున్నాను. అట్లాగనే కాకుండా ఎంతోమంది పేద విద్యార్థులు మట్టిలో ఉన్నటువంటి ఆనిముత్యం లాంటి ఆనిముత్యాలు ఉంటున్నాయి. వారు ఆర్థికంగా లేకపోవడం వల్ల విద్యకు వెనకపడుతున్నారని వారందరినీ కూడా ప్రోత్సహించి ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరుతో ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ యొక్క పథకంలో ఎంతోమంది
డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, అలాగనే ఎస్పీలు ఉన్నారు. మరి అలాగనే కాకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్లు కూడా అవటం జరిగింది. ఇది అలాంటి మహానాయకుడి గురించి ఈవేళ ఎంత చెప్పుకున్నా కూడా మరి తరగలేనటువంటి రోజులు. అందుకని రాజశేఖర రెడ్డి గారిని ఈ యొక్క భూఖండం ఉన్నంత వరకు, ఈ ప్రజా జీవితం ఉన్నంత వరకు కూడా ఎప్పుడూ కూడా ఆయన యొక్క పుట్టినరోజులు ఆయన జరుపుకుంటూనే ఉంటాము, జరుపుతూనే ఉంటామని తెలియజేసుకున్నాం. అలాగని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కూడా యావత్తు భారతదేశమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కూడా జరగడం జరుగుతుంది. అలాగనే మా పి గన్నవరం నియోజకవర్గంలో మరి అటు ఐనవేల మండలంలోను, అలాగనే మామిడిముద్ర మండలంలోను, అంబేజీపేట మండలంలోను, గన్నవరం మండలంలోను కూడా మరి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి పేద రోగులకి పళ్ళు పాలు పంపిణీ చేయడం జరిగింది. నగరం నియోజకవర్గంలో నగరం గ్రామంలో కూడా మరి గణేష్ బాబు గారి యొక్క నిర్వహణలో పేదలకి మరి వస్త్రాలు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.